సుయోధన. ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయినట్టు ఎవరికీ తెలీదు. అలా వచ్చి అలా వెళ్ళిపోయిందంతే. ఇంకిప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, వినిపించే సౌండ్స్‌ని బట్టి తన నాన్న మర్డర్ మిస్టరీని ఒక ఫోలే ఆర్టిస్ట్ ఎలా సాల్వ్ చేశాడని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ స్టోరీ మొత్తం బేస్ అయి ఉంటుంది. ఫోలే ఆర్టిస్ట్ అంటే మన మూవీస్లో వినే ప్రతి సౌండ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసే టెక్నీషియన్నే ఫోలే ఆర్టిస్ట్ అని అంటాం. ఇంకా మూవీలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే స్టోరీలో ఉండే యూనిక్ కాన్సెప్ట్. తెలుగులో ఫోలే ఆర్టిస్ట్ బ్యాక్డ్రాప్లో స్టోరీ రావడం చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మూవీలో సౌండ్ డిజైనింగ్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. ఇంకా ప్రియదర్శి అయితే తన కామెడీ పక్కన పెట్టి ఒక ఇంటెన్స్ అండ్ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ సాయి కుమార్ గారు ఆయన స్క్రీన్ మీద దుర్యోధనుడి గెటప్లో ఉన్నప్పుడు వచ్చే ఆ బేస్ వాయిస్ అండ్ ఇంటెన్సిటీ సినిమాకి మెయిన్ స్ట్రెంత్గా ఉంటాయి. టెక్నికల్గా మ్యూజిక్ అండ్ బీజిఎం సీన్స్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా ఇప్పటివరకు పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటంటే సినిమాలో స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటుంది. థ్రిల్లర్ మూవీస్కి స్పీడ్ చాలా ముఖ్యం, కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేవి కొద్దిగా సాగతీస్తున్నట్టుగా ఉంటాయి. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే ప్యూర్ టీవీ సీరియల్ వైబ్స్ వస్తాయి. స్టోరీలో అసలు అవసరం లేని ఒక లవ్ స్టోరీని రన్ టైం కోసం ఇరికించారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.